హడావుడికి హారతి కర్పూరంలా రాష్ట్ర ఆదాయం అన్నట్లుంది స్వర్ణాంధ్ర అట్ 2047. స్వర్ణాంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తుకు మాతో చేరండి అంట. పేదరిక నిర్మూలన 4సారి ముఖ్యమంత్రి, 3 సార్లు ఏకఛత్రాధిపతిగా మీరు ముఖ్యమంత్రిగా చేశారు. ఇంతవరకు పేదరిక నిర్మూలన చేయలేదు కాబట్టి పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన ఇంతవరకు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలియదు. కానీ ప్రతిసారి మీరు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు అన్నారు. అది కూడా గరల ఉపాధి కల్పన. ఇంకోటి అంట నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి. నైపుణ్యం ఎక్కడ లేదు. ఇంటింటికి నీటి భద్రత అంటే ఇంతవరకు అంటే 1999 నుంచి 2024 వరకు కూడా మంచినీటి వసతి ఆంధ్రప్రదేశ్లో లేదు. మీరు 3 సార్లు ముఖ్యమంత్రి. రైతు, వ్యవసాయ, సాంకేతిక, తడిసిన ధాన్యం ఇంతవరకు కొనలేదు. ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, లాజిస్టిక్. ప్రపంచ స్థాయి ఎలా వస్తుంది? దానికి కొద్ది ఎదిగితే వస్తుంది, మీరు చేస్తే రాదు. పోర్టులు, ఎయిర్పోర్ట్లు. శక్తి మరియు ఇంధనాలు స్వయం నియంత్రణ. శక్తిని మరియు ఇంధనాలు స్వయం నియంత్రణ చేయాలంట. సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, అన్ని దశల్లో సమగ్ర సాంకేతికతగా, అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదకత. ఇవన్నీ అయ్యే పనులనా అండి? సంవత్సరాన్ని దాదాపు 7 నెలల కూటమి ప్రభుత్వ పాలనను డైవర్షన్ చేయటంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. డైవర్షన్ కోసం ప్రతి నెల ఒక అంశాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటాడు అన్నట్టుగా ఇది కూడా అట్లా అని ఎందుకు అనుకోకూడదు. 1995 నుంచి కూడా స్వర్ణాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర విజన్ 2020, విజన్ అనే పదం పుట్టిందే చంద్రబాబు నాయుడు వల్ల. స్వర్ణాంధ్రని పుట్టిందే చంద్రబాబు నాయుడు వల్ల. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యము, ఇంటింటి నీటి భద్రత, రైతు, శక్తి మరియు ఇంధనాలు, అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదకత, సమగ్ర విధానాలు, అన్ని దశలు సమగ్రాలు. ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు చెబుతున్న మాటలే. కేవలం ప్రజలని, నిరుద్యోగులని, ప్రశ్నించే వాళ్ళని, విమర్శించే వాళ్ళని డైవర్ట్ చేసే భాగంలో హడావుడి పాలిటిక్సే తప్ప ఇందులో వాస్తవాలు లేవు.